వరకు మనం దేవుణ్ణి ఆరాధించుకోగలిగాం. దేవుని యొక్క బలలో మనం పాలుబొమ్మలు పొందబోయే ముందు మనం పరీక్షించుకొని బలలో పాలుబొమ్మలు పొందడానికి ప్రయత్నం చేద్దాం. అందుకంటే ఒక ప్రశ్న, యేసుక్రీస్తు వారు శిష్యులకి ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? ఎవరైనా చెప్పచ్చు. 4 సార్లా? 2 సార్లు. కరెక్టేనా? కరెక్టా కాదు, నేను వాక్యంలో చూపిస్తాను. 2 సార్లు. క్లాప్ కొట్టండి ఒకసారి గట్టిగా. చాలు. ఇంకా ఆన్సర్ ఏదన్నా ఎవరన్నా చెప్తారా? యేసుక్రీస్తు వారు శిష్యులకి ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడు? చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త. ఎందుకు ప్రత్యక్షం ఎన్నిసార్లు అయ్యారు? అయితే దేవుడు ఎందుకు ప్రత్యక్షం అవ్వవలసిన అవసరం వచ్చింది అనే విషయాల గురించి మనం ధ్యానించుకుందాం. ఆ వాక్య భాగం బట్టి మన యొక్క జీవితాలు పరీక్షించుకుందాం. యోహాను సువార్త 21వ అధ్యాయము 1 నుండి 14 వచనాలు మార్చి చదువుకుందాం. 1 నుండి 14 వచనాలు మార్చి చదువుకుందాం. అటు తర్వాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న విధమేదనగా, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును మీతో కూడా వచ్చేదమండ్రి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి గాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా, కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైబట్ట వేసుకొని సముద్రములో దుమికెను. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను, వాటి మీద ఉంచబడిన చేపలను, రొట్టెయు కనబడెను. సీమోను పేతురు దేను ఎక్కి వలను దరికి లాగాను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. యేసు వచ్చి ఆ రొట్టెయు చేపలను కూడా తీసుకుని వారికి పంచిపెట్టాను. చదవండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారైన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మిమ్మల్ని పూజించడానికి, ఆరాధించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి తండ్రి. ఈ యొక్క వాక్య వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకొని మీ యొక్క బలలో పాలుపంపులు పొందలాగిన తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు వారి శిష్యులకి ఎన్నోసారి ప్రత్యక్షమైంది? 3వసారి. చప్పట్లు వేస్ట్ అయిపోయింది. సరే, యేసుక్రీస్తు వారు శిష్యులకి 3వసారి ప్రత్యక్షమయ్యారు కదా. ఎందుకు అయ్యారు? అంత అవసరం ఏంటి? 3వసారి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షం అవ్వడానికి ఒక రీజన్ ఉంది అక్కడ. యేసుక్రీస్తు వారు ఊరినే వాళ్ళ దగ్గర శిష్యుల దగ్గరికి 3వసారి ప్రత్యక్షం అయ్యారు కదా. దానికి ఒక రీజన్ ఉంది. ఆ రీజన్ ఏందో మనం కొన్ని చూసుకొని మనం ముందుకెళ్దాం. యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రత్యక్షం అవ్వడానికి మొట్టమొదటి కారణం ఏంటంటే, నేను మీతో కూడా ఉన్నాను అని తెలియజేయడానికి యేసుక్రీస్తు వారు అక్కడ ప్రత్యక్షమయ్యారు. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 4వ వచనం చదవండి. సూర్యోదయమగుచుండగా యేసు దరి నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసుక్రీస్తు వారు శిష్యులతో పాటే ఉన్నారు. అయితే అమ్మాయి మాట్లాడకూడదు, అమ్మాయి కొంచెం దూరం జరుగు.
ఇటు జరగమని అమ్మాయి, దూరంగా జరగటం. ఎవరు మాట్లాడితే నిలబెడతాం. యేసుక్రీస్తు వారు శిష్యులకి ప్రత్యక్షం అయ్యింది. ఎందుకంటే నేను మీతోనే ఉన్నాను అని గుర్తు చేయడానికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమయ్యారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు యేసుక్రీస్తు వారు మనతోనే ఉంటారు. అయితే ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. యేసుక్రీస్తు వారు మనతో ఉన్నారు అనే విషయాన్ని మర్చిపోయి ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉంటాం. అదే ఇక్కడ మనకి చూస్తూ ఉన్నాం. ఏమనంటే సూర్యోదయం అగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసుక్రీస్తు వారు వాళ్ళతో ఉన్న గుర్తుపట్టని స్థితిలో ఉన్నారు వాళ్ళు. మనం కూడా ఆత్మీయంగా యేసుక్రీస్తు వారు మనతో ఉంటే ఆయన మనం గుర్తుపట్టలేకుండా ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన మనలో ఉన్నారు, మనతో ఉన్నారు, మన ప్రక్కనే ఉన్నారు ఆయన. కానీ ఆయన గుర్తుపట్టకుండా మన యొక్క బాధను చూసి, మన యొక్క వేదన చూసి మనం ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. అదే పరిస్థితి శిష్యులకి అక్కడ ఎదురైంది. ఏమనంటే శిష్యులు యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టకుండా జీవిస్తూ ఉన్నారు. అందుకే అన్నారు చూడండి, యేసుక్రీస్తు వారిని గుర్తుపట్టకపోయినా, ఒకవేళ ఈ లోకంలో మనం ఒక వ్యక్తి దగ్గరికి మనం వచ్చి నిలబడ్డాం, ఒక 4 గంటలు వెయిట్ చేసాం. 4 గంటల తర్వాత మనం ఏమంటాం? రేయ్, ఎందుకు నీకు తెలియదని 4 గంటలు అయింది వచ్చి నువ్వు అసలు ఏం చేస్తున్నావు అని చెప్పి మనం గదుముతాం. అవునా కదా? రేయ్ అనగానే అందరూ చూశారు గట్టిగా. గదుముతాం. ఎందుకు? 4 గంటలు అయింది. ఏమనుకుంటున్నా? వచ్చి అక్కడ నిలబడ్డాను, అంత ఇదిగా అనుకుంటున్నావా? కళ్ళు నెత్తికెక్కినాయి అని చెప్పి మనం మాట్లాడతాం. అయితే యేసుక్రీస్తు వారు వాళ్ళతో ఉన్నా సరే చూడండి, ఒక మంచి మాట అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారు చూడండి, 5వ వచనం చదవండి. యేసు పిల్లలారా, చూడండి ఆయన ఎంత చక్కగా పిలుస్తూ ఉన్నారు. ఆయన గుర్తుపట్టకపోయినా దేవుడు వాళ్ళని ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆయన గుర్తుపట్టకపోయినా ఏమని? పిల్లలారా అంటా ఉన్నాడు. చూడండి ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు. ఒకవేళ ఈ లోక యాత్రలో మనం దేవుణ్ణి గుర్తుపట్టలేకుండా ఉన్నా సరే దేవుడు మనల్ని పిల్లలారా అని పిలుస్తూ ఉన్నాడు. చూడండి ఆయన ఎంత చక్కగా పిలుస్తూ ఉన్నాడు. పిల్లలారా, చూడండి వాళ్ళు వాళ్ళు దేవుని మాట వినకుండా మళ్ళీ వలలు తీసుకొని దేవుడు మన నుండి వెళ్ళిపోయి యేసుక్రీస్తు వారు మాతో లేరులు అని చెప్పి వలలు తీసుకుని వెళ్ళి చేపలు పట్టుకుంటూ ఉంటారు. ఏమన్నా యేసుక్రీస్తు వారు వచ్చి గట్టిగా వార్నింగ్ ఇవ్వాలి. ఏంది మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఎన్ని రొట్టెలు పెట్టాను, ఎన్ని అద్భుత కార్యాలు చేశాను, ఎన్ని చేపలు పెట్టాను మీకు, మీరు ఇన్ని అద్భుత కార్యాలు చూసి కూడా నన్ను వెంబడించట్లేదు, నా వార్త ఎందుకు చెప్పట్లేదని చెప్పి యేసుక్రీస్తు వారు ప్రశ్నించట్లా. ఏమంటా ఉన్నారు? పిల్లలారా. తర్వాత చూడండి అక్కడ ఏమంటా ఉన్నారు, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడగగా. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు కోటి విద్యలు కూటి కొరకే అంటారు. ఈ లోకంలో మనం భోజనం కోసమే కష్టపడేది. మనం ఏమి చేసినా మనం ఏం చేస్తాం? వాటి పెట్టి తినటం తప్ప మనం ఏం చేయలేం. అదే ఇక్కడ జరుగుతూ ఉంది. యేసుక్రీస్తు వారిని చూశారు, వారి కష్టాన్ని చూశారు, వారి బాధను చూశారు, వారి శ్రమను చూశారు. అయితే వాళ్ళ దగ్గర ఏమీ లేదని యేసుక్రీస్తు వారికి తెలుసు. అయితే అడుగుతూ ఉన్నారు ఏమని? పిల్లలారా, మీ దగ్గర ఏమైనా భోజనం ఉన్నదా అని అడుగుతూ ఉన్నారు. చూడండి ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన్ని పిల్లలుగా మనం ఆయన మన పిల్లలుగా మనల్ని గుర్తించాడు. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అట్లాగే మనం దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా ఉండాలి. మరి మనం దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నామా? ఆయన మన దగ్గరుండి నిలవబడి ఉన్నాడు. ఆయన మన హృదయం అనే తలుపు దగ్గర ఉన్నాడు, తడతా ఉన్నాడు. ఎప్పుడు తీస్తారా, ఎప్పుడు బాప్తీసం తీసుకుంటారని చెప్పి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? ఇప్పుడు కాదా బాప్తీసాలు, జూన్లో తీసుకుంటాం, కాలువలు వస్తాయంట. కాలువలు ఆల్రెడీ వచ్చున్నాయి ఇప్పుడు, తెలుసోలేదు? అది తెలుసు సైలెంట్గా ఉంటామే. ఎందుకంటే అంతే, ఆయన నిలబడతాడులే యేసుక్రీస్తు వారు, ఆయన చాలా ఓర్పు ఎక్కువ ఉంది, మాకు ఓర్పు లేదులే అని చెప్పి మనం వెనకడుగు వేస్తూ ఉన్నాం. ఎవరైతే బాప్తీసం తీసుకోలేదు, ఆయన పిల్లలారా అని ఆయన పిలుస్తూ ఉన్నాడు. ఆయన మన యొక్క బాధను చూస్తూ ఉన్నాడు, మన యొక్క లేని స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు, మన యొక్క ఆర్థిక స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు, మన యొక్క అనారోగ్య స్థితిని ఆయన చూస్తూ ఉన్నాడు. అడుగుతూ ఉన్నాడు ఏమని? మీ దగ్గర భోజనం ఏమైనా ఉన్నదా అని చెప్పి అడుగుతూ ఉన్నాడు. అయితే మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి. అయితే యేసుక్రీస్తు వారు ఒకేసారి వచ్చి ప్రేమ అనేది, కొంతమంది ప్రేమ ఎట్లా ఉంటుందంటే ఒక్కసారి ఉబికిద్ది అట్లా ప్రేమ. అంటే ఒకేసారి రాలి ఆయనకి ప్రేమ. యేసుక్రీస్తు వారు చాలాసార్లు పిల్లలారా అని పిలిచాడు. చూడండి ఆ మాటలు మనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం చదవండి. రోమా పత్రిక 8వ అధ్యాయము 16వ వచనం.
మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే తన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నది. మనం ఎవరు? దేవుని పిల్లలం. దేవుని పిల్లలు ఎక్కడ ఉండాలి? దేవుని మందిరంలో ఉండాలి. దేవుని యొక్క వాక్యాన్ని చదివేవారుగా ఉండాలి. దేవుని పాటలు పాడేవారుగా ఉండాలి. ప్రార్థించేవారుగా ఉండాలి. మరి మనం ఎట్లా జీవిస్తూ ఉన్నాం ఈ లోకంలో? దేవుని పిల్లలుగా జీవిస్తూ ఉన్నామా? లోకం పిల్లలుగా జీవిస్తూ ఉన్నామా? లోకంలో కలిసిపోయాం మనం. లోకం పిల్లలం కాదు, మనం దేవుని పిల్లలము అనే విషయాన్ని మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆయన మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు ఆయన మనము దేవుని పిల్లలము అనే విషయాన్ని ఇక్కడ రోమీలు రాసిన పత్రికలో మనకు సెలవిస్తూ ఉన్నాడు. రోమపత్రిక 8:16 ఏమని? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. చూడండి, ఆయన సాక్ష్యం చెప్తా ఉన్నాడు. మనం దేవుని పిల్లలము. మనం ఎవరు? దేవుని పిల్లలము. మరి మనం ఎంత క్లాస్గా ఉండాలి? మనం అంత మాసే. ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా ఈ లోకంలో జీవిస్తాం, ఎట్లా పడితే అట్లా ఉంటాం ఈ లోకంలో. క్లాస్గా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? ఒక కలెక్టర్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత డిగ్నిటీగా ఉంటారు. లేదంటే ఒక గెజిటెడ్ ఆఫీసర్ పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఎంత చక్కగా ఉంటారు. మరి మనం ఎందుకు ఉండలేకపోతా ఉన్నాం ఈ లోకంలో? వాళ్ళు దేవుని యందు గడగడ వణికేవారుగా ఉంటారు దేవుడు అంటే. మరి మనం ఎందుకు భయం లేదు? వాళ్ళకంటే మనం గొప్పవాళ్ళమా? కాదు. మనం దేవుని పిల్లలము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, యోహాను సువార్త చూడండి, ఇదే మార్కు సువార్త 10:24 చూడండి. 10:24 మార్కు సువార్త 10:24. శిష్యులు విస్మయమందిరి తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశింపరు. ఈ లోకంలో మనకు డబ్బు అంటే బాగా నమ్మకం, డబ్బుంటే విలువ, డబ్బుంటే గౌరవం, డబ్బుంటే మర్యాద. అవునా కదా? మంచి ఇప్పుడు నేను షర్ట్ వేసుకున్నాను, నీట్గా ఇస్త్రీ చేసుకున్నాను, ఉండి బాగున్నాను అనుకోండి, లేదా మంచి సూట్ వేసుకుని ఉన్నాను అనుకోండి, అదొక గౌరవం. లేదంటే మంచి సూటు బూట్ వేసుకొని బయట ఏదైనా చర్చికి వెళ్ళి అట్లా వెళ్ళి కూర్చుంటే ఏమంటారు? అయ్యా నా వందనాలు అయ్యా, మీరు ఎక్కడి నుండి వచ్చారు, మీరు ఏదన్నా వాక్యం చెప్తారా, మీరు ఏ సహవాసం అని అడుగుతారు. అట్లా కాకుండా చినిగిపోయిన గుడ్డలు వేసుకొని, ఏదో మాసిపోయిన బట్టలు వేసుకొని, ఏదో వాసన వస్తాయని కూర్చుని అనుకోండి, పట్టించుకుంటారా? ఎవరు పట్టించుకోరు. ఒక మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నప్పుడు పట్టించుకుంటారు. అయితే ఈ లోకంలో డబ్బు అనేది మనకు ఒక స్టేటస్ని తీసుకొస్తుంది, అది కరెక్టే కాదంటలా. అయితే దానివల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. డబ్బు వల్ల మనకి ఎలాంటి ఉపయోగం లేదు. మనం దేవుణ్ణి మనం కలిగి ఉండాలి. అందుకే ఇక్కడ మనకి చెప్తూ ఉన్నారు 10:24 ఏం చెప్తూ ఉన్నారు? పిల్లలారా, ఆయన మాటలకు శిష్యులు విస్మయమందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఎట్లా ఏమన్నారు? పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యములో ప్రవేశించుట ఎంతో దుర్లభము. బాగా డబ్బున్న వాళ్ళు చర్చికి రారు, మందిరానికి రారు. చూడండి, అబ్జర్వ్ చేయండి. దేవుని రాజ్యము అంటే దేవుని మందిరము, అది గుర్తుపెట్టుకోండి. ఆయన రాజ్యానికి, ఎందుకంటే వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి వాళ్ళు రారు. ఒకవేళ వచ్చినా ఏదో అఫీషియల్గా ఒక్కసారి వచ్చి కనపడి వెళ్ళిపోతారు అంతే, ఈ తర్వాత కనపడరు. లేదంటే అన్ని చోట్ల తిరుగుతూ ఉంటారు, ఎందుకంటే డబ్బు ఉంది కాబట్టి. వాళ్ళని ఎవరు చెమటాకు లేదు. ఒకళ్ళు చెప్పినా మాకు తెలియదు ఏందంటారు. మన జీవితంలో డబ్బు అనేది మనకి ఎందుకు ఉపయోగపడదు? అందుకే మనం దేవుని పిల్లలుగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే చూడండి, మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. మనము దేవుని పిల్లలమని తండ్రి మనకెట్టి ప్రేమ అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే. ఈ హేతువు చేత లోకము మనల్ని ఎరగదు, ఏలయనగా ఆయనను ఎరగలేదు. చూడండి, ఇక్కడ ఏమంటారు? మనము దేవుని పిల్లలమని పిలవబడుట యందు. చూడండి, మనం ఎవరు? అయ్యా మాదేముందయ్యా, మాకేముంది, మాకు పూరిల్లు, మేము ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నాము, చాలా కష్టంగా ఉంది, అసలు డబ్బులు కూడా లేవు, మా ఆయన చూస్తేనే బాగా తాగుతూ ఉన్నాడు, ఎట్టగయ్యా అని మనం డేలా పడిపోకూడదు. మనం ఎవరు? దేవుని పిల్లలం. మనం ఏం చేయాలి? మన పద్ధతిని బట్టి మన యొక్క భర్తని లేదంటే భార్యని మనం మార్చుకునేవారుగా ఉండాలి. మరి మనం ఎవరు అనే విషయాన్ని మనం మర్చిపోయాం.
ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎట్లా జీవిస్తామంటే అన్నీ కొట్టుకుపోయి, సునామీ వచ్చి అన్నీ కొట్టుకుపోయిన వాళ్ళు జీవించినట్టు జీవిస్తాం ఈ లోకంలో. దేవుడు అంత గొప్ప దేవుడిని మనం కలిగి ఉండి, ఈ లోకానుసారంగా ఒకవేళ మనకి ఏమీ లేకపోవచ్చు, అయినా మనం ధనవంతులమే, ఏమీ లేని వారమైనట్టుండి అన్నీ కలిగిన వారం అని చెప్పి అపోస్తలుడైన పౌలు గారు చెప్తా ఉన్నారు. మనం అన్నీ ఉన్నవాళ్ళం మనం, ఎందుకంటే దేవుని పిల్లలము. ఆ ఒక్కటి చాలు మనకి ఈ లోకంలో మనం బ్రతకడానికి. దేవుని కోసం మనం నిలబడేవారుగా ఉండాలి, దేవుని కోసం మనం ఎంత శ్రమనైనా అనుభవించేవాళ్ళుగా ఉండాలి. అందుకే దేవుని పిల్లలమని పిలువబడుట యందు తండ్రి మన మీద ఎట్టి ప్రేమ చూపెను. మనం దేవుని పిల్లలము అవ్వడానికి దేవుడు మన మీద ప్రేమ చూపించాడు. ఆయన ప్రేమ చూపించకపోతే మనం దేవుని పిల్లలం అయ్యేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆయన సొంత కుమారుని ఈ లోకానికి పంపించాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు, ఆయన కుమారుడు యేసుక్రీస్తు వారు ఉన్నారు. యేసుక్రీస్తు వారిని బలిస్తేనే మనం ఆయన పిల్లలము అనడానికి అవకాశం లేదు. అందుకే ఎప్పుడైతే ఆదాము అవ్వ పాపం చేసి ఆ తోట నుండి బయటికి వెళ్ళగొట్టబడ్డారో అప్పుడే దేవుడు వాళ్ళతో చెప్తాడు, నా వాక్యాన్ని పంపుతాను, నేను ఇట్లా చేస్తాను, మీరు బంగారం సాంబ్రాణి బోళం ఇట్లా అర్పిస్తారు, నా తర్వాత 3 రోజులు ఆ యొక్క సమాధిలో ఉండాలి, ఇట్లా లేస్తారు, అప్పుడు మీకు జీవవృక్షంలో పాలిభాగస్తులు అవ్వడానికి మీకు అవకాశం ఉంటుంది అని చెప్పి ఆదాము అవ్వకి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చాడు. నెరవేర్చిన తర్వాత మనం ఆ తరంలో మనం ఉన్నాం. చూడండి ఎంత ధనిలో మనం. వారు ఎదురు చూస్తూ ఉన్నారు, అయితే ఆ ఎదురు చూపు ఫలించింది. యేసుక్రీస్తు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఆ తర్వాత తరంలో మనం ఉన్నాం. కాబట్టి మనం ఎంతో ధన్యులు, ఎందుకంటే దేవుని పిల్లలము అని అనిపించుకోవడానికి దేవుని యొక్క ప్రేమ బయలుపరచబడింది అక్కడ. ఒకవేళ అట్లా కాకుండా మీరు ఏదో పావురాన్ని బలియండి, మీరు ఏదో గొర్రెను బలియండి, మేకను బలియండి అని చెప్పి దేవుడు వదిలిపెట్టలా. ఆయన సొంత కుమారుణ్ణి బలిచ్చాడు. చూడండి ఎంత బాధ అక్కడ, ఎంత వేదన అనిపించాడు. ఎందుకంటే సొంత కుమారుణ్ణి బలిచ్చి ఆయన తన యొక్క పిల్లలుగా చేసుకున్నాం. అందుకంటున్నాడు అక్కడ, మనము దేవుని పిల్లలమే. మనం ఎవరన్నా అడిగితే మేము దేవుని పిల్లలం అని చెప్పాలి మనం. ఒకవేళ ఎవరన్నా అడిగారు అనుకోండి, ఏం చెబుతాం మనం? అయ్యా మీరు ఎవరంటే టక్మని చెబుతారు, మనకు చెబుతారు లేదా? మళ్ళీ అవన్నీ ఎందుకు, మళ్ళీ యూట్యూబ్లో పోతుంది. మళ్ళీ వాళ్ళు కింద కామెంట్లు పెట్టేస్తారు, తెగ పెట్టేస్తారు, మామూలుగా వదలరు. కొంచెం చూస్తున్నారు, కొంచెం పెరిగింది, వ్యూస్ కూడా పెరిగినాయి. అయితే మన జీవితంలో ఎవరైనా అడిగితే నేను దేవుని బిడ్డను, నేను దేవుని పిల్లలము అని చెప్పి మనం చెప్పేవారుగా ఉండాలి. ఈ లోకంలో మనం దేవుని పిల్లలం, ఆ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి ఆయన ఎందుకు వారికి కనపరుచుకోమన్నారంటే, ఆయన వారితో పాటు ఉన్నాను అంటే మనతో పాటు దేవుడు ఉన్నాడు అని తెలియజేయటం కోసం యేసుక్రీస్తు వారు కనపరుచుకొని ఉన్నారు. తర్వాత మీరు నా పిల్లలు అని గుర్తు చేయడానికి ఆయన వారి దగ్గరకు వచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. తర్వాత చూడండి యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం చదవండి. యోహాను సువార్త 21వ అధ్యాయము 7వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున, ఎప్పుడైతే మనం దేవుణ్ణి విడిచిపెట్టి దూరంగా వెళ్తామో మన రక్షణ వస్త్రం పోతుంది, మన నీతి వస్త్రం పోతుంది, మనం వస్త్రహీనులుగా అయిపోతాం. అదే అక్కడ జరిగింది. శిష్యులు యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత యేసుక్రీస్తు వారు మాతో లేరు అని అనుకున్నప్పుడు ఆయన ఏం చేశారు? శిష్యులందరూ అయ్యా మేము ఎట్ట కూడా తినాలి కదా, మేము బతకాలి కదా, మాకు ఆహారం కావాలని చెప్పి వారి పనికి వెళ్ళిపోయారు, వెనకడుగేసారు, వలలు తీసుకున్నారు. చక్కగా వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్ ఉంది, వెళ్ళిపోయారు, సముద్రానికి వెళ్ళిపోయారు. వాళ్ళు వేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో లోకంలోనికి వెళ్ళిన క్రమంలో వారి యొక్క వస్త్రాన్ని కోల్పోయినట్లు మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ఈ లోకం కోసం మనం ప్రాకులాడేటప్పుడు మన రక్షణ వస్త్రాన్ని మనం కోల్పోతాం, మన నీతి వస్త్రాన్ని మనం కోల్పోతాం. ఆ విషయాన్ని మనం గ్రహించాలి. మనం ఈ లోకంలో జీవించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మనకి తెలియకుండానే మనం కోల్పోతాం. చూడండి పేతురు గారు అక్కడ యేసుక్రీస్తు వారిని అయ్యా నన్ను క్షమించు అని అనలా. ఏం చేశాడు? టక్మన్ సముద్రంలో దూకేశాడు.
ఎస్కేప్ అయిపోయాడు. అట్లాగే మన జీవితంలో మనం దేవుణ్ణి క్షమించు అని మనం అనం. మన రక్షణ వస్త్రాన్ని మనం కోల్పోయిన తర్వాత మనం ఏ వస్త్రం లేని వారుగా ఉన్నప్పుడు మరలా మనం లోకంలో మునిగిపోయేవారుగా ఉంటాం. కాబట్టి చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, అతడు వస్త్రహీనుడై ఉన్నందున. ఎవరు వస్త్రహీనుడిగా ఉంది? పేతురు గారు. పేతురు గారితో యేసుక్రీస్తు వారు అన్నారు ఏమని? ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని చెప్పి యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. అయితే ఈ పేతురు గారు ఏం చేస్తూ ఉన్నారు? దూకి వేస్తా ఉన్నాడు, వస్త్రం లేనివాడుగా ఉన్నాడు. అందుకే చూడండి అక్కడ తర్వాత చదువు, పైబట్ట వేసుకొని సముద్రములో దుమ్ముకేను. మనం కూడా ఈ లోకంలో సంఘ ప్రార్థనకి మనం రాకపోతే మన నీతి అనే బట్ట కోల్పోయేవారుగా ఉన్నాం. మన రక్షణ అనే వస్త్రాన్ని మనం కోల్పోయేవారుగా ఉన్నాం. సంఘ ప్రార్థనలు కానీ, లేదంటే విజ్ఞాపన ప్రార్థనలు కానీ, ఆల్ నైట్ ప్రార్థనలు కానీ, ఉపవాస ప్రార్థనలు కానీ, ఇవన్నీ మనం కలిగి ఉండాలి. ఒకవేళ మనం ఏదన్నా డ్యూటీకి వెళ్తే ఓకే, యాక్సెప్టే. ఇంట్లో ఉండి మనం రాలేదు అంటే మాత్రం మనం దేవుణ్ణి విడిచిపెట్టిన వారమే. పరీక్ష చేసుకుందాం. మనం దేవుణ్ణి విడిచిపెట్టేవారుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధిలో నా వైపు చూడాలి. అందరి కింద నేను వాక్యం చెప్పినప్పుడు మాత్రం కింద చూడండి, మిగతా వైపు నా వైపే చూడాలి. మన జీవితంలో ఏం చేయాలి? మన యొక్క వస్త్రాన్ని మనం కోల్పోయేవారు. పక్కన వాళ్ళు ఎవరైనా నిద్రపోతారు చూసి లేపండి, నిద్రపోనియద్దు. వాక్యం వాళ్ళ హృదయంలో పడాలి, అది ఫలించాలి, అది వారికి ఫలాన్ని ఇవ్వాలి. వాళ్ళు నిద్రపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి పక్కన వాళ్ళు ఎవరైనా నిద్రపోతే లేపండి. సరే, మన జీవితంలో మన యొక్క రక్షణ వస్త్రాన్ని మనం కోల్పోయేవారుగా ఉండకూడదు. మన యొక్క నీతి వస్త్రాన్ని మనం కోల్పోయేవారుగా ఉండకూడదు. మన యొక్క సర్వాంగ కవచాన్ని మనం కోల్పోయేవారుగా ఉండకూడదు. ఒకవేళ మనం సర్వాంగ కవచాన్ని మనం కోల్పోతే అపవాది మన మీద ఈజీగా దాడి చేసిద్ది, మన కుటుంబం మీద ఈజీగా పడిపోద్ది. ఎప్పుడైతే మనం అలాంటి షీల్డ్ ఎప్పుడైతే కలిగి ఉంటామో, సర్వాంగ కవచాన్ని మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో, అపవాది మన దగ్గరికి రావడానికి కూడా భయపడేదిగా ఉంటుంది. కాబట్టి మనం దేవునికి దగ్గరగా ఉండేవారుగా ఉండాలి. అది ఎలాంటి స్థితి అయినా పర్లేదు. ఒకవేళ మనం దేవుని దగ్గరకు వస్తే మనకు నష్టము అని తెలిసినా సరే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉండేవారుగా ఉండడానికి మనం ఇష్టపడేవారుగా ఉండాలి. ఆ విధంగా ఈ లోపల మనం కష్టపడాలి దేవునికి దగ్గరగా ఉండడానికి. అయ్యో, దేవుని సన్నిధిలో ఉంటే అన్ని బాధలే వస్తున్నాయి, అన్ని కష్టాలే వస్తున్నాయి అంటే మనం ఏమన్నా తెలుసా? అయ్యా నీకు వందనాలని చెప్పి మనం సంతోషంగా ఉండాలి. ఆ కష్టాలను బట్టి, ఆ బాధలను బట్టి, ఆ లేమిని బట్టి మనం ఏం చేయాలి? అయ్యా నీకు వందనాలని చెప్పి మనం సంతోషించేవారుగా ఉండాలి. అట్లా కాకుండా ఏంది పరీక్ష, ఏంది పరిశోధన, దేవుడు నాకే ఎట్లా చేస్తా ఉన్నాడు, అందరూ అభివృద్ధి చెందుతూ ఉన్నారు, నాకే ఎట్లా జరగాల అని ఎప్పుడు మనం నిందించుకునేవారుగా ఈ లోకంలో మనం ఉండకూడదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఎక్కడ ప్రత్యక్షమైనప్పుడు చూడండి, మొదటి తిమోతి 6వ అధ్యాయము, 6వ అధ్యాయము 15వ వచనం చదవండి. శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలములయందు ఆ ప్రత్యక్షతను కనపరచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. చూడండి, మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన శ్రీమంతుడైన దేవుడు. మనకున్న అప్పులను చూసి మనం కృంగిపోకూడదు, మనకున్న కష్టాన్ని చూసి మనం కృంగిపోకూడదు, మనకున్న బాధను చూసి మనం కృంగిపోకూడదు. ఎందుకంటే మన దేవుడు శ్రీమంతుడైన దేవుడు, మన దేవుడు అద్వితీయుడగు దేవుడైన ఆయన సర్వాధిపతి, సర్వము ఆయన చేతి కింద ఉన్నది అని మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీమంతుడైన దేవుణ్ణి మనం పెట్టుకొని ఈ లోకంలో మనం ఎందుకు బాధపడాలి? ఒకవేళ మనం లేమిలో గుండా వెళ్తూ ఉంటే ఉండొచ్చేమో, కానీ దేవుడు ఖచ్చితంగా మనల్ని ఒక ఉన్నత స్థితికి తీసుకొని రాగలడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఆయన ప్రత్యక్షపరుచుకుంటూ ఉన్నాడు. ఆయన ప్రత్యక్షపరుచుకోవటం వలన పేతురు తన యొక్క స్థితిని తెలుసుకొని ఆ యొక్క పైబట్ట వేసుకొని దూకేసినట్లు మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం కూడా ఈ లోకంలో చూసే బాధని, కష్టాలు, శ్రమలు చూసి మనం దేవుడి నుండి మనం దూరంగా వెళ్ళిపోకూడదు. దేవునికి దగ్గరగా వచ్చేవారుగా ఉండాలి. ప్రార్థనలో మనం బలంగా ఉండాలి, వాక్యంలో మనం బలంగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదవండి. 1 కొరింథీ 8:6. ఆకాశమందైనను భూమి మీదనైనను
దేవతలు అనబడినవి ఉన్నాను, మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి, ఆయన మూలముగా సమస్తమును కలిగెను, ఆయన నిమిత్తము మనమున్నాము, మరియు మనకు ప్రభువు ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు, ఆయన ద్వారా సమస్తమును కలిగెను, ఆయన ద్వారా కలిగిన వారము. చూడండి, మనం ఎట్లా వచ్చాము ఈ లోకంలోకి? ఆయన ద్వారా వచ్చాము మనము. చాలామంది అంటారు ఏమనంటే, ఏదైనా పుట్టాము, బతుకుతున్నాము, చేస్తాము అంటారు. ఏమైనా ఉపయోగం ఏమైనా ఉందా? ఏమీ లేదు. మనం గుర్తించాలి, మనం ఎవరి ద్వారా వచ్చాం? యేసుక్రీస్తు వారి ద్వారా మనం వచ్చాం, ఆయన ద్వారా మనం వచ్చాం. ఎందుకంటే ఆయన ద్వారా సమస్తము కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. ఆయన ద్వారా కలిగిన మనము చాలా పరిశుద్ధత కలిగి ఉండి మనం ఆ యొక్క పాత్రలో మనం పాలుభాగస్తులు అవ్వాలి. ఎందుకంటే ఆయన ద్వారా మనం కలిగాం కాబట్టి. యేసుక్రీస్తు వారు చూడండి ఈ లోకంలోకి వచ్చాడు. ఎందుకు వచ్చా? వారికి కనపడ్డారు కదా, మూడోసారి ప్రత్యక్షమయ్యాడు. యేసుక్రీస్తు వారు తన్ను తాను ప్రత్యక్షం ఎందుకు అయ్యాడంటే, తన్ను ప్రత్యక్షపరచుకోవటానికి ఆయన ప్రత్యక్షమైనట్లు మనకి కనబడతా ఉంది. అందుకే చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 20వ వచనం. ఆయన నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పిన. చాలు. యేసుక్రీస్తు వారు ఏమంటా ఉన్నారు? మనుషులు పట్టే జాలరుగా చేస్తానని చెప్పారు. యేసుక్రీస్తు వారి మాటలు విన్నారు. చూడండి, యేసుక్రీస్తు వారు ఎందుకంటే వారికి ఈ మాటలు గుర్తు చేయడానికి ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఏమని? అయ్యా, మీరు మనుషులు పట్టే జాలరులుగా ఉండాలి అని గుర్తు చేయడానికి యేసుక్రీస్తు వారు వారికి ప్రత్యక్షమైనట్లు మనకు కనబడతా ఉంది. ఇక్కడ చూడండి, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. అంటే దేవునికి లోబడడానికి గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు నా వెంబడి రండి అన్న వెంటనే దేవునికి లోబడ్డారు వారు శిష్యులు. అయితే మరి ఇప్పుడు దేవునికి లోబడకుండా చేపలు పట్టడానికి వెళ్ళిపోయారు. అంటే లోబడడాన్ని గుర్తు చేయడానికి యేసుక్రీస్తు వారు అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు. మనం కూడా దేవునికి లోబడేవారుగా ఉండాలి. ఈ లోకంలో గుర్తు చేసుకోవాలి, నా స్థితి ఏంటి, నేను ఎక్కడ ఉన్నాను, నేను ఎలాంటి స్థితిలో ఉన్నాను, దేవుడు నన్ను ఎలాంటి స్థితిలో ఉంచాడు అని మనం గుర్తు చేసుకొని దేవునికి లోబడేవారుగా ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, 7వ అధ్యాయం 24వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలియుండును. చూడండి, మనం బండ మీద ఇల్లు కట్టుకునేవారుగా ఉండాలి ఈ లోకంలో. ఆయన మాటలు లోబడాలి. మనం దేవుని యొక్క మాటకి మనం లోబడకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఎన్నిసార్లు మనల్ని గద్దించినా ఆయన మాట వినని వారంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఆయన యొక్క మాటలు మనం జ్ఞాపకం చేసుకొని, అయ్యో దేవుడు నన్ను ఎన్నోసార్లు ఆయన లోబడమని చెప్తా ఉన్నాడే, నేను లోబడాలి అని చెప్పి ఒక తీర్మానం తీసుకొని ఈ లోకంలో మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయము 9వ వచనంలో 9:9. యేసు అక్కడి నుండి వెలుచు సుంకపు మెట్టున్నద కూర్చుండి ఉన్న మత్తయి అని ఒక మనిషిని చూసి నన్ను వెంబడింపమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను. చూడండి, లోపడ్డారు. తర్వాత దేవుని లోపట్టం మర్చిపోయారు. దేవుడు గుర్తు చేస్తూ ఉన్నాడు. మరి మనం ఎక్కడున్నాం? దేవుడు మనల్ని పిలుచుకున్నాడు. ఆయన లోకంలో నుండి మనల్ని పిలుచుకున్నాడు. ఆయన తన యొక్క ఐశ్వర్యంలోనికి పిలుచుకున్నాడు, ఆయన యొక్క కృపలోనికి మనల్ని పిలుచుకున్నాడు, ఆయన యొక్క దయలోనికి మనల్ని పిలుచుకున్నాడు, ఆయన రక్షణలోనికి మనం పిలుచుకొని ఉన్నాడు. అయితే మనం ఆయన మాట వినకుండా లోబడని వారిగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాం. లోబడాలి. ఆయన మాట చెప్పినప్పుడు ఆలోచించి మనం లోబడేవారుగా ఈ లోకంలో ఉండాలి. అందుకే చూడండి, మత్తయి సువార్త 21వ అధ్యాయము 6వ వచనం చదవండి. 21:6. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి, చూడండి అక్కడ కూడా లోబడతా ఉన్నారు. శిష్యులు యేసుక్రీస్తు వారు చెప్పిన ప్రతి మాట విన్నారు. యేసుక్రీస్తు వారు తమతో ఉన్నప్పుడు అన్ని మాటలు విన్నారు, లోబడి ఈ లోకంలో జీవించారు. యేసుక్రీస్తు వారు వాళ్ళతో లేనప్పుడు ఈ దేవునికి లోబడాలి అనే విషయాన్ని మర్చిపోయి జీవిస్తూ ఉన్నారు. కాబట్టి లోబడటం గురించి తెలియటం కోసం యేసుక్రీస్తు వారు శిష్యులకు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. కాబట్టి
ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం లోబడి, దేవునికి లోబడి మనం ఈ లోకంలో జీవించేవారుగా ఉండాలి. మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించడానికి వీల్లేదు. ఎందుకంటే మనం దేవుని పిల్లలము. ఆయన మనల్ని కన్నాడు. ఆయన ద్వారా మనం వచ్చాం. కాబట్టి ఆయన చిత్తానుసారంగా ఈ లోకంలో మనం జీవించాలి. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 12వ వచనం చదవండి. 21:12. చేపలంత విస్తారముగా పడినను వల పెగలలేదు. చాలు. చూడండి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందడానికి యేసుక్రీస్తు వారు ప్రత్యక్షమైనట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, చేపలంత విస్తారముగా పడినను, అన్ని చేపలు పడినా చేప పెగలలేదు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మన యొక్క ఆత్మీయమైన వల చినిగిపోయిన స్థితిలో మనం ఉన్నాం. ఎందుకు పనికిరాని అన్ని మన వలలో వేసుకుంటూ ఉంటాం. అయితే ఆ వల చినిగిపోయిన స్థితిలో మనకు ఉంది. మనం ఏమనుకుంటామంటే అదే ఆశీర్వాదం అనుకుంటాం. అది ఆశీర్వాదం కాదు. దేవుని సన్నిధిలో ఉండి మనం ఆశీర్వాదాన్ని పొందేవారుగా ఉండాలి. అందుకంటున్నారు, చూడండి, చేపలంత విస్తారముగా పడినను వల పెగలలేదు. యేసు రండి భోజనం చేయుడని వారితో చెప్పాను. చూడండి, ఆయన ఆశీర్వదించే దేవుడిగా ఉన్నాడు. ఆయన మనల్ని ఆశీర్వదించాలని చెప్పి ఆశపడే దేవుడిగా ఉన్నాడు. ఆయన ఆశపడతా ఉంటాడు. మనం దేవుని సన్నిధికి రాము. మరి మనం ఎట్లా ఆశీర్వదించబడతాం? దేవుడు ఆయన సన్నిధిలోకి వచ్చి నిలబడి చూస్తూ ఉంటాడు. ఎవరు నా సన్నిధిలో కనబడతారా? ఎవరు సంఘ ప్రార్థనలకు వస్తారా? ఎవరు విజ్ఞాపన ప్రార్థనలకు వస్తారా? ఎవరు ఆన్లైన్ ప్రార్థనకు వస్తారా? ఎవరు ఉపవాస ప్రార్థనలో ఉంటారా? ఎవరు స్త్రీల మీటింగ్లో ఉంటారా? దేవుడు ప్రతిదీ రికార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఆ రికార్డ్ చేసుకున్న దాన్ని బట్టి మనకు ఆశీర్వాదం వచ్చింది. అంతేగాని, అమ్మ నువ్వు చాలా మంచిదానివి, ఆదివారం ఒక్కరోజే వస్తున్నావు అమ్మ, నేను నిండారుగా దీవిస్తాను, నీకు 100% ఆశీర్వాదం వచ్చింది అని యేసుక్రీస్తు వారు అనరు. మనం దేవుని సన్నిధిలో ఉండడాన్ని బట్టి మనకు ఆశీర్వాదం వచ్చింది. ఆ విషయాన్ని మనం గుర్తించాలి. మరి ఆ విషయం మనం చెప్పేది అర్థమవుతుందో లేదో నాకైతే తెలియట్లా. చాలామంది రావట్లే. మరి ఎందుకు రావట్లేదో నాకు అర్థం కావట్లే. ఆశీర్వాదం మనకొద్దా? శిష్యుల పరిస్థితి, యేసుక్రీస్తు వారు లేనప్పుడు వారు భోజనం చేయడానికి ఆహారం లేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడైతే వాళ్ళతో పాటు ఉన్నారో, ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి యొక్క మాట విని వాళ్ళు వల వేశారో, విస్తారమైన ఆశీర్వాదం వాళ్ళకు వచ్చింది. మరి మన జీవితంలో అలాంటి ఆశీర్వాదాన్ని పొందేవారుగా ఉన్నామా లేదా మనం పరీక్ష చేసుకోవాలి. ఆశీర్వాదం పొందడానికే మనం పిలువబడ్డాం. ఆశీర్వాదానికి వారసులం అవటానికే మనం పిలువబడ్డాం. మరి అలాంటి వాళ్ళము ఆశీర్వాదం పొందకపోతే ఎట్లా? చాలా జాగ్రత్తగా ఉండాలి. క్రైస్తవ్యం అనేది అంత ఈజీ కాదు. చాలామంది అంటారు ఈజీ, కరెక్టే, కాదు. మనం నిజంగా మనస్ఫూర్తిగా మనం దేవునిలో ఉంటే అది అంత కష్టం కాదు. చూడండి, అంత ఈజీ కాదు, అంత కష్టమో కాదు. కాబట్టి దేవుని సన్నిధిలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆయన ఆశీర్వాదం ఇవ్వడానికే మనం పిలుచుకున్నాడు. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము, మలాకీ గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం చదవండి. 3:12. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసించుదురు గనుక అన్యజనులందరూ మిమ్మల్ని ధన్యులందరని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిస్తున్నాడు. ఎప్పుడు? మనం దేవునితో ఉన్నప్పుడు, ఆశీర్వాదాలు పొందినప్పుడు, అప్పుడు అన్ని జనులు మన గురించి చెప్పుకుంటారు. మనం అవన్నీ చేయకుండా మనం ఉన్న స్థితిలోనే, మనం చిన్నప్పుడు ఏ విధంగా ఉన్నామో, మనం పెద్ద అయినప్పుడు యవనస్థ స్థితిలో, లేదంటే ముసలోళ్ళం అయినప్పుడు అదే స్థితిలో ఉన్నాం అనుకోండి, ఎలాంటి ఉపయోగం లేదు. మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి, మన కుటుంబాన్ని రక్షణలోకి తీసుకురావాలి. అదే ఆశీర్వాదం మనకి. ఆశీర్వాదం అనగానే డబ్బు అనుకుంటాం. డబ్బులు ఆటోమేటిక్గా వస్తాయి, దేవుడు ఇస్తాడు. ఆయన మనం వదిలిపెట్టేవాడు కాదు. ఒకవేళ మనకి డబ్బులు ఇవ్వకపోయినా మనం ఉన్నతమైన వారమే. ఎందుకంటే మనం దేవుని పిల్లలము. చూడండి, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 17 వచనం చదవండి. 4:17. నేను మీ ఈవిని అపేక్షించి ఇలాగ చెప్పుడు లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలము రావాలని అపేక్షించి చెప్పుచున్నాను. విస్తారమైన ఫలాన్ని ఫలించేవారుగా ఉండాలి మనం. చూడండి, దేవుడిచ్చే ఈవి ఎట్లా ఉంటుందంటే విస్తారంగా ఉంటుంది. అది మనం దాన్ని గెస్ చేయలేము.
ఎంత అని మనం చెప్పలేము. ఒకవేళ మనం ఒక రోజుకి ఉదాహరణకి మనం ఒక 600 700 సంపాదించడానికి పనికి వెళ్తా ఉన్నాం అనుకోండి, మనం దేవుల్లో కరెక్ట్గా ఉంటే దేవుడు దాన్ని రెట్టింపు చేస్తాడేమో, దేవుడు దాన్ని ఇంకా 300 చేస్తాడేమో, 30 చేస్తాడేమో, లేదంటే 100 చేస్తాడేమో. మరి మనం ఏం చేస్తాం? మనం వాటి వైపే చూసేవారుగా ఉంటాం. కాబట్టి మన యొక్క జీవితంలో మనం దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందేవారుగా ఉండాలి. శ్రమ వస్తుంది, కష్టం వస్తుంది, బాధ వస్తుంది, కానీ మనం దేవుణ్ణి మనం వదిలిపెట్టకూడదు. ఎప్పటికీ మనం వదిలిపెట్టకుండా ఈ లోపల మనం జీవించాలి. ఎందుకంటే మన దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఆయన సృష్టి మీద అధికారం ఉన్న దేవుడు. ఆయన అన్ని చేపలు ఎట్లా పడినాయి? అప్పటి వరకు చేపలు పడలా, అన్ని చేపలు ఏ విధంగా పడినాయి? చూడండి, ఆయన చెప్పాడు, చేపలకి చెప్పి ఉంటాడు ఆయన, యేసుక్రీస్తు వారు, అవి వచ్చి పడండి అని. చూడండి, చెప్పిన వెంటనే చేపలన్నీ దేవుని యొక్క మాట విని, నేను అనుకోవటం చేపలన్నీ కొట్టుకొని ఉంటాయి లోపల, నేను వెళ్తాను అని చెప్పి లోపల. ఎందుకంటే దేవుని యొక్క మాట వినటం కోసం. మరి మనం ఎంత మాత్రం వింటా ఉన్నాం దేవుని యొక్క మాట? అయితే ఆ వల కెపాసిటీ ఎంతవరకు అంతవరకే పడినాయి. మరి మనం ఏం లేదు, ఈ లోకంలో వెళ్తున్నాం వస్తున్నాం, టైం అమ్మో 12 అయింది, ఏంది 9:30 అన్నారు, 12 అయినా వదిలిపెట్టలేదు అని మనం ఆలోచిస్తాం. ఎప్పుడు మనం ఆలోచించకూడదు. దేవుని సన్నిధిలో మనం ఆయన కోసం మనం ఎదురు చూసేవారుగా ఉండాలి. చూడండి, యోహాను సువార్త 21వ అధ్యాయము 8వ వచనం చదవండి. తక్కిన శిష్యులు చేపలు గల వలలాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. చూడండి, మన చిన్న దోణి, మన చిన్న కుటుంబాన్ని దేవుడు విస్తారంగా చేయాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. నిజానికి చూస్తే ఆ చిన్న దోణిలో అన్ని చేపలు పడడానికి వీలు లేదు. ఆ చిన్న దోణి కెపాసిటీ కాదు. అందుకంటున్నాడు ఆ చిన్న దోణిలో వచ్చిరి. ఏం చేశారు? ఒకవేళ ఆ చేపలు దాని లోపల వేస్తే మునిగిపోద్దామని చెప్పి దాన్ని లాక్కుంటా వచ్చారంట. చూడండి, చాలా క్లియర్గా రాశారు. ధరించుమించు 200 మూరలు ఉన్నందున తక్కిన శిష్యులు చేపలు గల వల లాగుచు ఆ చిన్న దోణిలో వచ్చిరి. ఆ వల ఆ దోణి లోపల వేస్తే ఆ దోణి కూడా మునిగిపోద్ది. అంత బరువు ఉంది, అంత ఆశీర్వాదం ఉంది. ఎంత ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వాలని చెప్పి కోరుకుంటా ఉంటే మరి మనం ఎందుకు దేవుని వైపు చూడలేకపోతా ఉన్నాం? దేవుని మాట మనం ఎందుకు వెళ్ళలేకపోతా ఉన్నాం? మన ఇష్టానుసారంగా మనం ఎందుకు జీవిస్తూ ఉన్నాం? పరీక్ష చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే చూడండి, 11వ వచనం చదవండి. సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికిలాగాను, అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. గొప్ప చేపలు, గొప్ప ఆశీర్వాదం. చూడండి, దేవుడు గొప్పగా ఉంచాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. చూడండి, అంత పెద్ద పెద్ద చేపలు పడినాయి ఆ వలలో. మన జీవితంలో కూడా దేవుడు ఆ విధంగా ఉంచాలి, ఆశీర్వదించాలి అని దేవుడు ఆశపడతా ఉన్నాడు. కాబట్టి మనం ఆశీర్వాదాన్ని పొందేవారుగా ఉండాలి. చూడండి, అక్కడ ఏమంటాం? గొప్ప చేపలతో నిండి ఉండెను. నిండిన జీవితాన్నిగా మన కుటుంబం నిండి ఉండాలి. లేమిగా ఉండకూడదు, వెలితిగా ఉండకూడదు. మనం ఎప్పుడూ లేదు అంటాం. మన కుటుంబాల్లో ఏదన్నా చేయాలనుకోండి లేదు అంటాం. అట్లా ఉండకూడదు. మనం సమృద్ధి అయిన దీవెనతో నింపబడేవారుగా ఉండాలి. ఆ విధమైన జీవితాలు మనం జీవించేవారుగా ఉండాలి. చూడండి, అందుకే కీర్తనకారుడు ఏమంటా ఉన్నాడు చూద్దాం ఒకసారి. 126వ అధ్యాయం 3వ వచనం చదవండి. 126:3. యెహోవా మనము సంతోషభరితులమైతిమి. చూడండి, గొప్ప కార్యాలు. గొప్ప కార్యాలు అంటే మన కుటుంబంలో కూడా దేవుడు చేయాలని చెప్పి ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే మనం దేవునికి ఛాన్స్ ఇవ్వట్లా. ఎందుకు? మనం బాగా తెలివిగల వాళ్ళం కదా. దేవునికి ఛాన్స్ ఇవ్వకుండా మనమే ఆరాడుతున్నాం ఈ లోకంలో. ఎప్పుడైతే మనం దేవునికి వదిలిపెడతామో దేవుడు మన కుటుంబ పరిస్థితిని మార్చేవాడుగా ఉన్నాడు. అందుకే గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. ఆయన చేస్తాడు, అంతే. నమ్మాలి. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. చూడండి, నమ్మాలి. మనం నమ్ముట నీ వలన అయితే అదొక ఛాలెంజ్. అది నీ వల్ల అయితే చూడంటారు కొంతమంది. ఏమని? చూసుకున్నారా నీ వల్ల అయితే అంటారు.
అంటే మనం నమ్మలేము. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందేవారుగా ఉండాలి. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనల్ని మనం పరీక్ష చేసుకుని మనం ముందుకు సాగిపోదాం. అందరు తల్ల వంచి మనం పరీక్షించుకుందాం. మనం ఎట్లా ఉన్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో? యోగులంగా మనం బల్ల పాల్పంపులు పొందడానికి ప్రయత్నం చేద్దాం.